నెల్లూరు నగరంలోని హరనాథపురం నివాసంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలు సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ నేతలతో పాటు పలువురు సన్నిహితులు అబ్దుల్ అజీజ్ నివాసానికి వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అభిమానులు తీసుకొచ్చిన భారీ కేక్ ను అబ్దుల్ అజీజ్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నేతలు నన్నే సాహెబ్, జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్, ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, ఖాజావలి, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన ఇంటి దగ్గర భారీగా అభిమానులు కేక్ కటింగ్ చేసి అదేవిధంగా గజమాల చాలా మంది సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మన అజీజ్ భాయ్ గారి గురించి చెప్పాలంటే కార్యకర్తల కోసం నిలబడే నాయకుడు. అలాంటి నాయకుడు భవిష్యత్తులో రారనుకుంటున్నాం. మన నారాయణ సార్ గారి ఎలా అయితే కష్టపడతారో ఆ విధంగా అజీజ్ భాయ్ గారు కూడా కార్యకర్తల కోసం నిలబడే నాయకుడు. మేయర్గా ఉన్నప్పుడు నెల్లూరు మేయర్ ఇలా ఉండాలని చెప్పి ప్రజలకు తెలియజేసిన నాయకుడు. కుల మతాలకు అతీతంగా ఎవరికైనా పనిచేసే నాయకుడు అజీజ్ భాయ్ గారు. మన ఈ మధ్యనే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తాలీమే హునర్ అని చెప్పి పేదలకు వక్ఫ్ బోర్డు తరఫున ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, జేఈ, నీట్ మొత్తం ఫ్రీగా చదివించే ఒక కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మన అజీజ్ భాయ్ గారు ముందు రోజుల్లో ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి నెల్లూరు ప్రజల తరఫున అతనికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి నివాసంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు అధికారంలో ఉంటే ఎలాంటి సేవలు చేయాలా అని చెప్పి వారు నిరూపించారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి ఎలా పోరాటం చేసి వారి హక్కుల కోసం పోరాటాలు ఎలా చేయాలి అని చెప్పి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. తక్కువ కాలంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి సేవలు చేసి రాష్ట్రంలోనే ఆయన ఆదర్శంగా నిలబోతున్నారు. కాబట్టి ఈ రోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కుటుంబ సభ్యులం, తెలుగుదేశం కుటుంబ సభ్యులం అందరం ఆనందాలతో ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకల్ని జరుపుకుంటూ వారు ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం వృద్ధిలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం. ఈరోజు మన ప్రియమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఎంతో ఆయన నివాసంలో వందల శాఖ అభిమానులు వచ్చారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని మన మైనార్టీ నాయకులు ఇంకా హిందూ సోదరులు చాలా మంది వచ్చారు. మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోరుతున్నాను. నా పేరు షేక్ కాలేషా. అస్సలాము అలైకుం. నమస్కారం. ఈ రోజు హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదానికి ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి మరియు నెల్లూరు జిల్లా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అయితేనేమి రావడం జరిగింది. ఆయన్ని ఘనంగా సన్మానించి ఆయన రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకుంటూ పార్టీ వైపు కూడా అనేక పదవులు పొందాలని చెప్పేసి మేమందరం కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఆయన ఏ పదవి చేసినా గానీ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి ఆ పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు నెలకొల్పే వ్యక్తి. ఆయన మేయర్ గా చేసినప్పుడు మేయర్ కు వన్నె తెచ్చి ఈ రోజు కూడా మేయర్ అంటే హాజీ అబ్దుల్ అజీజ్ అనే నెల్లూరు నగర ప్రజలకి గుర్తుండిపోద్ది. ఈ రోజు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినా కానీ ఆయన చాలా మంది మేయర్ అనే పిలుస్తుంటారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరాలని స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, నగరపాలక సంస్థల ఎన్నికలైతేనేమి
ఒక్కొక్క కార్యకర్తని పిలిచి కార్యకర్తకు పట్టం కట్టిన వ్యక్తి హాజీ అబ్దుల్ అజీజ్ గారు అని చెప్పే దాంట్లో ఎలాంటి సంబంధం లేదు, సందేహం లేదు. ఆయన ప్రతి కార్యకర్తను ఒక నాయకుడిగా తయారు చేశారు. ఈ రోజు నగరపాలక సంస్థలో పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారంటే అది అబ్దుల్ అజీజ్ గారి యొక్క నాయకత్వమే అని చెప్పేసి చెప్పుకునే దానికి ఎలాంటి సందేహం లేదు. అందరు కూడా మా కార్యకర్తలందరూ కూడా నాయకులై వాళ్ళు కంటెస్ట్ చేసి ఈ రోజు కంటెస్ట్ చేసిన అభ్యర్థిగా ప్రోటోకాల్ పాటిస్తున్నారంటే అది అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యకర్తలందరినీ దగ్గర తీసుకున్న నైజమేనని చెప్పేదానికి ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత వక్ఫ్ బోర్డ్ లో ఇప్పటి వరకు జరగని సంస్కరణలన్నీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సామాజిక వర్గానికి, ముస్లిం సామాజిక వర్గ కుటుంబాలకి న్యాయం జరిగిన సందర్భాలు లేవు. ఒక్కడిని కూడా ఒకటో తరగతి కూడా చదివించలేదు వక్ఫ్ బోర్డు. అలాంటి వక్ఫ్ బోర్డులో ఆ వక్ఫ్ బోర్డు నుంచి ఏ విధంగా సంపదను సృష్టించాలా, ఉండే సంపదను 80,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డుకు భూములు ఉన్నాయని చెప్పేసి అన్నిటిని డిజిటలైజ్ చేసి ఈ రోజు గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దాని ద్వారానే 250 మంది పిల్లలకి కార్పొరేట్ విద్యని అందించాలనే ఉద్దేశంతో నిన్న తాలిమే హున్నర్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఆ తాలిమే హున్నర్ పథకానికి ఇప్పటికి 3 రోజులైతే ఆ ప్రారంభించి లాస్ట్ 12 రేపటి ఇచ్చినటువంటి బాధ్యతలను నిలబడతాయని చెప్పి ఏదైనా పదే నేను చెప్తుంటాను. ఈ రోజు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైనా ఒక పని చేశారంటే ఆ పని అధిగమించాలంటే వారి వల్లే సాధ్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన అధిగమించాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. అలాగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ జిల్లాలో అబ్దుల్ అజీజ్ గారు చేసినటువంటి పనులు దాన్ని పోటీ పడి అధిగమించాలంటే మరో అబ్దుల్ అజీజే రావాలి తప్ప మరొకరు రాబోరు అని చెప్పేసి నేను తెలియపరుస్తాను. కాబట్టి ఇంత మంచి గుణం ఉన్నటువంటి నాయకుడు, పాలనా దక్షుడు, రాబోయేటువంటి కార్యకర్తలకు ఉన్నటువంటి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ధైర్యం కల్పించిన నాయకుడు, ఉన్నతమైన పదవులు ఆరోధించాలని, ఆయన ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి రాబోయే ఇలాంటి అనేక బర్త్డేలు సుఖ సంతోషాలతో గడపాలని చెప్పేసి మాలాంటి నాయకులకు ఆయన వెనుదండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి ఈరోజు మా నాయకుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆయన నివాసంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ కార్యకర్తలు, నాయకులు జిల్లా నుంచి నాలుమూల నుంచి పెద్ద ఎత్తున భారీగా ఇక్కడ జనాలు వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం, అదేవిధంగా భారీ గజమాలతో సత్కరించడం, కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఎందుకంటే మంచి నాయకుడిగా పేరు పొందినటువంటి ఈ నెల్లూరు నగరంలో పేరుగా ఉన్నప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినటువంటి ఒక నాయకుడు ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటుంటే అందరూ చాలా సంతోషించి మరి ఆయన ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి బర్త్డే వేడుకలు మన నివాసంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున మా చైర్పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు, అట్లాగే మా డైరెక్టర్స్ నాగేంద్ర గారు, శ్రీధర్ గారు, సుష్మా గారు, సీమా గారు తరఫున అజీజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సంవత్సరం వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో మెరిట్ స్టూడెంట్స్ ని, ఆ కమ్యూనిటీలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ఈ సంవత్సరం ఒక మాక్ టెస్ట్, ఒక మోడల్ టెస్ట్ రేపు 15వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మా భాగస్వామ్యాన్ని కూడా సార్ తీసుకున్నందుకు ముఖ్యంగా అజీజ్ గారి పెద్ద మనసుకు ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజులు అబ్దుల్ అజీజ్ గారు మరెన్నో జరుపుకోవాలని మరింత రాజకీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.